వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. నటీమణులపై వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్రసీమను కుదిపేస్తోంది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక అనంతరం వేధింపులకు గురైన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మలయాళ చిత్రసీమలో పలువురు నటీమణులు తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని బహిరంగంగా చెప్పడంతో ఇప్పుడు వారికి బెదిరింపులు ఎదురవుతుండడం కాస్త చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇప్పటికీ పలువురు ప్రముఖ నటీమణులు తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని బాహాటంగానే చెప్పడంతో మలయాళ చిత్రసీమ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల మలయాళ చిత్రసీమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకొచ్చిన తర్వాత అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఒక్కొక్కరిగా తమకు జరిగిన భయానక అనుభవాలను బయటపెడుతున్నారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మలయాళ చిత్రసీమ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మలయాళ చిత్రసీమలో మహిళా నటీమణులు చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత ఒక్కొక్కరిగా బాధితులు తమపై జరిగిన వేధింపుల గురించి తమకు జరిగిన భయానక అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా నటి సోనియా మల్హర్ తాను కూడా గతంలో వేధింపులకు గురైనట్లు చెప్పడం సినీ వర్గాలకు షాక్ గురి చేసింది. 2013లో ఓ సినిమా సెట్లో ఒక నటుడు తనను వేధించాడని ఆరోపించారు. మీటూ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు ఫిర్యాదు చేసినట్టు చెప్పిన సోనియా మల్హర్ అయితే తన ఆరోపణలకు నటుడు జయసూర్యతో సంబంధం పెట్టొద్దని కోరడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రముఖ నటుడు జయసూర్యతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన ముఖేష్, రాజు, ఇడవేల బాబు వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మీను మునీర్ ఇటీవల ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయం బయటపెట్టిన దగ్గర నుంచి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు మీను మునీర్. తనపై వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. 2013లో ఓ సినిమా చిత్రీకరణ కోసం పనిచేస్తున్నప్పుడు జయసూర్య తనతో అసభ్యంగా ప్రవర్తించారని మీను మునీర్ ఆరోపించారు. ఆ తర్వాత తనతో ఉంటే మరిన్ని సినిమాలు ఇప్పిస్తానని ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. దీంతో పాటు మలయాళ సినీ కళాకారుల సంఘం అమ్మ సభ్యత్వం పొందేందుకు సహాయం చేస్తారనే నెపంతో అమ్మ మాజీ కార్యదర్శి ఇడవేల బాబు తనను ఆయన ఫ్లాట్ కి పిలిచి శారీరకంగా వేధించారని ఆరోపించారు. అయితే ఈ విషయం బయట పెడితే తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మలయాళ చిత్రసీమలో వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సెట్ బృందం త్వరలోనే మీను మునీర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మీను మునీర్ ఆరోపణలపై సిపిఎం ఎమ్మెల్యే నటుడు ముఖేష్ స్పందించారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరగాలని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో మునీర్ తనను ఆర్థిక సాయం కోరారని, తనను బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా మలుచుకుని తనపై బురద చల్లుతున్నారని చెప్పారు. అయితే మీను మునీర్ ఆరోపణలతో ముఖేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. సినిమాలకు సంబంధించిన పాలసీలు రూపొందించే ప్యానెల్ నుంచి పినరయి విజయన్ ప్రభుత్వం ముఖేష్ ను తొలగించింది. హేమా కమిటీ నివేదికను ఉద్దేశించి సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి రంగంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్న ఖుష్బూ వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలని అన్నారు. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్టు ఎంతో ఉపయోగపడిందని చెప్పిన ఖుష్బూ కెరియర్లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్మెంట్ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లో ఎదురవుతున్నాయని ఖుష్బూ పేర్కొనడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు మలయాళ నటుడు సిద్దికీపై అత్యాచార కేసు నమోదైంది. 2016లో సిద్దికీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించడం వల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల వ్యవహారంపై కేసులు నమోదవుతుండడం వల్ల పలువురు సినీ నటులు, దర్శకులను సిట్ ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. మలయాళ చిత్రసీమలో కొందరు నుంచి తమకు వేధింపులు ఎదురయ్యాయని బాధిత నటీమణులు బాహాటంగా చెప్పడంతో వారికి బెదిరింపు మెసేజ్లు రావడం కలకలం రేపుతోంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం.
అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.